కర్నూలులోని ఓ భూ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలు 45వ వార్డుకు చెందిన సర్వే నంబర్ 781/A1లో 67 సెంట్ల స్థలానికి సంబంధించిన భూ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో చట్టపరంగా పోరాటం చేయాలన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది సేపూరి విజయమోహన్ మాట్లాడుతూ తనను కేసు నుంచి తప్పుకోవాలని సోమసుందర్ అనే వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోయినప్పుడు అటాచ్మెంట్ స్టాఫ్ ఉంది, మేము ఉన్నాము, వచ్చేసినాము. వచ్చిన తర్వాత అది క్లీన్ చేస్తే సర్వే చేస్తాము, అటాచ్ చేయొచ్చు అని చెప్పి కోర్టు సాక్షి వల్ల గడ్డి పెరిగిందంతా. దానివల్ల మేము వచ్చేసినాం. అక్కడ మా మనిషి ఉన్నందువల్ల రాజు అని అక్కడే ఉన్నాడు. ఆయన అతన్ని కొట్టడము మేము వచ్చిన తర్వాత రాజు సాల్మన్ రాజు అని ఆయన గొడ్డలు తీసుకొని వచ్చి నరికేస్తానని చెప్పి తీసుకొని వచ్చినాడు. ఈ సోమసుందరము సాల్మన్ రాజు నువ్వు నరికేస్తాను, చంపేస్తానని వచ్చింది. తర్వాత నన్ను 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఏమని, నువ్వు ఈ కేసు మానుకోవాలి, ఇంతవరకు ఎవరు లాయర్ రాలేదు ఈ కేసు చేయడానికి, నువ్వు మానుకుంటావా లేకపోతే 20 లక్షలు ఇస్తావా, లేదు నీ మీద SC/ST కేసు పెట్టాలా, కేసు పెట్టి రిజిస్టర్ చేయాలా. ఇది నేను మాదిగ దండోర నాయకుడిని ఏ విధంగా అయినా ఈ సైట్లో లాక్కుంటా, నువ్వు ఈ కేసు చేయకూడదు అని చెప్పి చెప్తున్నాను.